కర్నూలులో జీపీఎస్ వ్యాధి కలకలం రేపుతోంది. జిల్లాలోని మహిళకి జీపీఎస్ వ్యాధి నిర్ధారణ కావడంతో జ్వరం, కాళ్ళు నొప్పులు, నీరసంతో మహిళ ఆసుపత్రికి వచ్చిందని తెలిపారు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు. ఏఎంసీలో చికిత్స అందిస్తున్నామని, మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఈ వ్యాధి చిన్నారులపై ప్రభావం ఉంటుందే తప్ప పెద్ద వయసు వారికి ఎటువంటి ప్రమాదం కాదన్నారు. మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు నగరంలో జీబీఎస్ కేసులో కలకలం రేపుతున్న పరిస్థితి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళకు యొక్క జీబీఎస్ ఉన్నట్లుగా నిర్ధారణ కావడం చేత పూర్తిగా యొక్క డాక్టర్స్ అంతా అలర్ట్ అయిన పరిస్థితి. దానికి సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? సాక్షి మీడియాకు నమస్కారాలండి. నేను ముఖ్యంగా ప్రజలకు నేను చెప్పేదేమనగా, గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ప్రమాదకరమైన జబ్బే కాదు, కొత్తగా వచ్చిన జబ్బు కూడా కాదు. నేను స్టూడెంట్ డేస్ నుంచి 1985 నుంచి నేను చాలా కేసులు చూస్తున్నాను. సో మనకు దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా కామన్ డిసీజు, చాలా సులభంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. దీనివలన సీరియస్ కాంప్లికేషన్ కూడా చాలా అరుదుగా వస్తాయి. మనకు ఈ మధ్య గత సంవత్సరంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో దాదాపు 55 కేసులు నమోదైనాయి. పీడియాట్రిక్స్ డిపార్ట్మెంటు, మెడిసిన్ డిపార్ట్మెంటు, న్యూరాలజీ డిపార్ట్మెంట్లో 58 పేషెంట్స్లో ఒకే ఒక డెత్ నమోదైంది. ఈ వ్యాధి సీరియస్గా తీసుకోవాల్సిన పేషెంట్స్ కేటగిరీ అంటే చిన్నపిల్లలు ఉంటే ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళలో వాళ్ళకు ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. షుగర్ ఉండొచ్చు, ఊపిరితిత్తు సమస్యలు, వాళ్ళలో కొంచెము తీవ్రత పొందే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ రెండు ఏజ్ గ్రూప్స్లో కొంచెం ఫోకస్ చేయాలి. ఈ వ్యాధి లక్షణాలు ఏమంటే, ఏదన్నా విరోచనాల తర్వాత ఏదన్నా కాళ్ళు కానీ చేతులు కానీ కొంచెం వీక్నెస్ వచ్చినా, లేదంటే వైరల్ ఫీవర్ తర్వాత కాళ్ళు కానీ చేతులు కొంచెం వీక్నెస్ వస్తే జనరల్ హాస్పిటల్ దగ్గరకు వస్తే మేము అడ్మిట్ చేసుకొని దానికి తగు పరీక్షలు చేసి వైద్యపరంగా మేము అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నాము. దానికి స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. మనం ఇమ్యూనోగ్లోబులిన్స్ అందరికీ పెట్టాం. వ్యాధి తీవ్రతను బట్టి ఇమ్యూనోగ్లోబులిన్స్ అవసరం ఉంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాం. ఇది ఏమన్నా అంటే ఒకరి నుండి ఇంకొకరికి సోకే అవకాశం, ఒకరి నుండి ఇంకొకరికి సోకే అవకాశం. ఎందుకంటే ఇమ్యూనాలజీ మన బాడీలో ఇమ్యూనాలజీ పరంగా వచ్చిన జబ్బు, ఆటోఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఇది ఈ ఇమ్యూనాలజీ జబ్బులు ఏవి కూడా ఒక మనిషి నుంచి ఇంకో మనిషి మన కోవిడ్లా కానీ ఇట్లా రాదండి, స్ప్రెడ్ కాదు. అంటే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా, అంటే మీరేమంటున్నారు, చాలా రోజుల పాటు నుండి ఇది ఒక జబ్బు ఉంది, దానికి పూర్తి స్థాయిలో అంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొన్ని గుంటూరులో కొన్ని కేసెస్ చూశారు, కొన్ని డెత్ అయినాయి. కాబట్టి ప్రజల్లో ఆటోమేటిక్గా భయం అనేది ఉంది. కాబట్టి మీరు ప్రజలకి ఎటువంటి అవేర్నెస్ కలిగిస్తారంటారు? అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మధ్య గుంటూరులో కొన్ని కేసులు ఎక్కువ నమోదు. కర్నూలులో అయితే మామూలుగా రొటీన్గానే వచ్చింది మొన్న కేసు. మామూలు గత సంవత్సరాలుగా ఎక్కడ ఉంది, ఈ మధ్య ఎక్కువ కూడా అట్లేం లేదు. జాగ్రత్తలు ఏమంటే, ఏదన్నా ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ గుమికూడడం, వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా, ఏదన్నా వైరల్ ఫీవర్ తర్వాత ఏమన్నా కొంచెం మీకు కాళ్ళు కానీ చేతులున్న వీక్నెస్ వస్తే హాస్పిటల్కి రావాలి. ఏదన్నా విరోచనాలు అయినప్పుడు కొంచెం చేతులు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. చూసుకున్నట్లయితే కర్నూలు నగరంలో ఒక కేసు అయితే నమోదైంది. పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నారు. ఆమె యొక్క పరిస్థితి కూడా స్టెబిలిటీగా ఉంది. ఎటువంటి ప్రాణహాని అయితే లేదని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇటువంటి కేసులు చాలా రోజుల పాటు నుండి నమోదవుతున్నప్పటికీ ఈ యొక్క గుంటూరులో జీబీఎస్ కేసు నమోదవడము, ఒకరు మృతి చెందడం పట్ల కొంతవరకు అలర్ట్ ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాలో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ వైద్యులు చెప్తున్నారు. ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఏదైతే సింటమ్స్ కనపడుతుందో పూర్తి స్థాయిలో ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. వైద్యులు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుందని ఈ యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.